వచ్చినట్లుగా ఉంది అన్నమయ్య జిల్లాలోని ఆ నియోజకవర్గ రాజకీయం. 2024 ఎన్నికలలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉండడం, అధికార పార్టీ నాయకుడు కల్తీ మద్యం కేసులో ఇరుక్కోవడం అక్కడి ప్రజలకి శాపంగా మారింది. పేరుకు కూటమి అయినా మిగిలిన రెండు పార్టీలు చెరోదారిలో వెళ్తున్నాయి. దీంతో అక్కడి రాజకీయ అనిశ్చితి నెలకొంది. సామాన్య జనం సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెండాలు మోసిన నేతలకు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అక్కడ ఏ నియోజకవర్గంలో కొనసాగుతోంది రాజకీయ సంక్షోభం? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో పాటు చాలా నియోజకవర్గాల రూపురేఖలు మారుతున్నాయి. కానీ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మాత్రం సీన్ మరోలా ఉంది. బి కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం, ములకల చెరువు, తంబళ్లపల్లి, కురుబలకోట, పెద్దమండ్యం మండలాల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. ప్రశ్నించాల్సిన, పరిష్కరించాల్సిన నాయకత్వం నిస్తేజం కావడంతో తంబళ్లపల్లిలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి హవా కొనసాగినా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ గెలిచింది. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఓటమి పాలయ్యారు. కర్ణుడి చావుకి మళ్లే తంబళ్లపల్లిలో టీడీపీ ఓటమికి కూడా సవాలక్ష కారణాలున్నాయి. ఎన్నికల సమయంలో అందరినీ కలుపుకుని పోవడంలో జయచంద్రారెడ్డి విఫలమయ్యారంటున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం మరో మైనస్ పాయింట్. వైసీపీ సానుభూతి పరుడనే ఆరోపణలు జయచంద్రారెడ్డిని ఇంకాస్త డ్యామేజ్ చేశాయి. ఇలాంటి అనేక కారణాలతో జయచంద్రారెడ్డి ఓడిపోయారని కూటమి నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మూలిగేనక్కపై తాటి పండు పడ్డట్లు ఎన్నికల్లో ఓడిపోయాక నకిలీ మద్యం కేసులో ఇరుక్కున్నారు జయచంద్రారెడ్డి. దీంతో టీడీపీ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది. ములకల చెరువు కేంద్రంగా నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉందని దర్యాప్తులో తేలడంతో పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు. దీంతో అధికార పార్టీ అక్కడ పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇటు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేయడంతో కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు తంబళ్లపల్లె ప్రజలకు. ఎమ్మెల్యే ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదని తంబళ్లపల్లె ప్రజలు చర్చించుకుంటున్నారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట అధికార పార్టీ ఇన్ఛార్జులే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కానీ తంబళ్లపల్లెలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. నియోజకవర్గానికి ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు కావాలని అంటున్నారట అక్కడి ప్రజలు. టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం ఆశావహులు చాలా మందే ఉన్నా అధిష్టానం ఎందుకో దృష్టి పెట్టడం లేదంటున్నారు లోకల్ లీడర్స్. జయచంద్రారెడ్డి వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసినా నియోజకవర్గంలో టీడీపీ మనుగడ సాగించాలంటే ఎవరో ఒకరికి నాయకత్వ బాధ్యతలు కట్టబెట్టాలని కోరుకుంటున్నారు. గత ప్రభుత్వంలాగే కూటమి ప్రభుత్వంపై కూడా తంబళ్లపల్లె వైపు కన్నెత్తి చూడడం లేదనే టాక్ అయితే నడుస్తోంది.